ఈరోజు టమాటా రసం చేసుకుందామండి. సింపుల్గా ఇండిలాగా టమాటా రసం చేసుకుందాం. అలాగని 3 టమాటాలు తీసుకున్నాను. నేను చిన్న చింతపండు తీసుకున్నానండి, చిన్నది. ఈ చింతపండు కూడా ఇందులో వేసేసుకొని ఈ టమాటాలు 4 ముక్కలు కట్ చేసేసుకొని ఉడకబెట్టుకోవాలండి. ఇంకోండి ఇలా కట్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇంకోండి ఇలా కట్ చేసేసుకున్నాం కదా, ఇందులో నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని ఒక ఉడికించుకోవాలండి. ఒక గ్లాస్ నీళ్లు పోసానండి నేను. అలాగే ఈ రసంలో కావాల్సినవి కొంచెం కొత్తిమీర తీసుకున్నాను, ఒక 10 ఎల్లుల్లిపాయ రెంజలు తీసుకున్నానండి, 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను, 10 మిరియాలు తీసుకున్నాను. ఇప్పుడు మనము రోట్లలాగా ఉన్న దాంట్లో దంచుకోవాలండి. ఈ టమాటా ఉడికి లోపల ఇది మనం ప్రిపేర్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు టమాటాలు పొయ్యి మీద పెడతానండి. ఇందులో ఈ మిరియాలు జీలకర్ర వేసుకొని మనం దంచుకుందామండి. మిరియాలు జీలకర్ర కలిపి వేసేస్తున్నాను. ఫస్ట్ ఇది కచ్చపిచ్చ దంచుకోవాలి. జీలకర్ర మిరియాలు కొంచెం కచ్చపిచ్చ దంచుకున్నాం కదండి. ఇప్పుడు వెల్లుల్లి కూడా వేసి కచ్చపిచ్చ దంచుకుందాం. ఇవ్వండి ఎల్లుల్లిపాయ కూడా కచ్చపిచ్చ నలిగింది కదా. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకొని మనం కచ్చపిచ్చని దంచుకోవాలండి. ఇంకోండి టమాటాలు ఉడికిపోయినాయి చూడండి. ఇప్పుడు మనం ఇవి కొంచెం చల్లారి పెట్టుకుందాం. స్టవ్ ఆపేస్తున్నాను. చల్లారాక రసం తీసుకుందాం అండి, టమాటా రసం. ఇంకోండి చల్లారిపోయినాయి కదా. ఇప్పుడు ఇది మనము రసం తీసుకుందాం అండి. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని రసం తీసుకుందాం. ఇంకోండి ఇది మొత్తం ఇలా రసం తీసేసుకోవాలి. చూడండి మెత్తగా ఉడికిపోయినాయి కదా, ఇలా తీసేసుకుంటే అయిపోద్ది. ఇంకోండి రసం తీసుకున్నాం కదా, ఈ రసం అంతా నేను ఈ గిన్నెలో వేరే గిన్నెలోకి వేస్తున్నానండి. మొత్తం ఈ రసం ఇలాగా వేరే గిన్నెలో వేసేసుకోవాలి. వేసేసుకొని ఇంకో కొంచెం నీళ్లు పోసుకొని తీసుకుందామండి. ఇంకోండి రసం అంతా తీసేసుకున్నాం కదా, ఈ రసానికి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నానండి. మనం ఈ జీలకర్ర కొత్తిమీర వెల్లుల్లి అన్ని దంచుకున్నాం కదా, ఇది కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇంకోండి వేసేస్తున్నాను. ఇది ఇలా కచ్చపిచ్చ దంచుకోవాలి. ఇంకోండి వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఇలా దంచి వేసుకుంటే ఈ మిరియాలు జీలకర్ర వెల్లుల్లి వేసుకుంటే రసం మాత్రం చాలా బాగుంటుందండి టేస్ట్. ఇంకోండి మొత్తం వేసేసుకున్నాం కదా, ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇది మనము పోపు వేసేసుకుందామండి రసము. ఇంకోండి గిన్నె పొయ్యి మీద పెట్టాను. చారు తాలింపుకి 2 స్పూన్లు నూనె వేసాను. ఇంకోండి 4 వెల్లుల్లిపాయ రెంజలు వేస్తున్నాను. కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు, ఒక 1/2 స్పూను జీలకర్ర, 3 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఈ ఎండుమిరపకాయలు కూడా వేసేస్తున్నాను. కొంచెం కరివేపాకు తీసుకున్నాను, అది కూడా వేసేస్తున్నాను. ఇంకోండి పోపు వేగిపోయింది కదా, ఇప్పుడు ఈ చారు ఇందులో వేసేసుకుందాం మనము. ఇప్పుడు ఈ చారు వేసేసుకున్నాం కదండి, ఈ చారు చిమ్ములో పెట్టే మరిగించుకోవాలండి. ఎక్కువ మరగవసరం లేదు, ఒక పొంగు వస్తే చాలు, ఎక్కువ మరగకూడదు ఈ చారు. అలాగని ఈ టమాటా రసము ఒక పొంగు వస్తేనే చాలు, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు మనము ఇంటి మీద మూత పెట్టేద్దామండి. స్టవ్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాము. ఇంకోండి ఇంకా ఇది మరిగిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆపేసుకోవడమేనండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే మాత్రం టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. దీనికి ముద్దపప్పు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే ఏం చేయలేదు, ఇప్పుడు రసమే వేసుకొని తిందామని చేశానండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇది అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుంది అన్నది. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోద్ది.